శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధనం. మనం 42వ శ్లోకం చూడాలండి. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. హే జనార్దన సంబోధన, జనులను పీడించువాడా. సో మరి అందులో నరకే నియతం వాసః అంటుంటే నరకమునందు ఖచ్చితంగా, నియతం అంటే ఖచ్చితంగా, వాసః మకాము నివాసము, నరకలోకంలో వాడు తప్పకుండా నివాసం చేస్తాడు. మరి ఆ రకమైన నరకలోక నివాసాన్ని ఇచ్చినవాడు జనార్దనుడుగా ఇంకేమవుతాడు? కాబట్టి హే జనార్దన అంటే ప్రాణులను వారి పాపకృత్యములకు తగ్గట్లుగా పీడించువాడా అని అభిప్రాయం. అంటే పని కట్టుకుని ద్వేషభావంతో పీడిస్తాడని కాదు. ఇప్పుడు ఎండలోకి వెళ్ళకుండా మీరు ఇంట్లో కూర్చున్నారనుకోండి, సూర్యుడు మిమ్మల్ని పీడించడం. మీరేదో పని పెట్టుకుని ఎండలో 1 గంటకి మధ్యలో రోడ్డు మీద వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పీడిస్తాడు. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో హే జనార్దన. సో ఈ కులధర్మములు అంటే ఈ లుప్తపిండోదక క్రియా అని అనుకున్నాం కదా. సో చూడండి, మానవుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నాడంటే మరణానంతరం స్థితి గురించి ఆలోచిస్తున్నాడు. మరణము తదనంతర స్థితి. శ్రీకృష్ణుడు ఇప్పుడు నువ్వు బతికున్నావు కదా, నీ డ్యూటీ ఏమిటో నువ్వు తెలుసుకుని నీ డ్యూటీ నువ్వు చేస్తే పోతుంది కదా, మరణం తర్వాత చూసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు యొక్క ఆలోచన. జీవించి ఉండగా స్థితి ఏమిటో చూసుకోవా, నీ కర్తవ్యాన్ని నువ్వు ఆలోచించు. మరణం తర్వాత స్థితి గురించి అర్జునుడు ఆలోచన. ఈ మరణానంతర స్థితి గురించినటువంటి విచారము మానవుల యొక్క మనస్సుని బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. చాలామంది జీవితం అన్నది మరణానికి ఒక సన్నాహం మాత్రమే అన్నట్టుగా స్వీకరిస్తారు. మీరు ముఖ్యంగా వైదిక సంస్కృతిలో ఉండేది, వేదంలో కర్మకాండలో ఈ లక్షణం బాగా కనపడుతుంది. నేను మీకు మనవి చేశాను, జీవితము సద్గతి కానీ దుర్గతి కానీ, మంచి జన్మ కానీ చెడు జన్మ కానీ, పుణ్యలోకం కానీ పాపలోకం కానీ, ఆ వచ్చేదేదో మరణించిన తర్వాత వస్తుంది. సో ది ఎంటైర్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్. సో లుప్తపిండోదక క్రియ. బతికుంటాడు, బతికుండగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుదామనే ఆలోచన ఉండదు. చచ్చిపోయిన తర్వాత తద్దినటము అనేది మానవ ముఖ్యంగా మతపరమైనటువంటి సంస్కారం కలిగిన వాళ్ళని వైదిక మతంలో కూడా బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎంత గట్టిగా ప్రభావితం చేస్తుందంటే ఊహించలేము. జీవితము మరణానికి ఒక నీడ వంటిది మాత్రమే, ఆ రకంగానే భావన చేస్తారు. జీవితం అంతా కూడా మరణము అనే ప్రస్థానానికి ఇది ఒక సన్నాహం, ఒక ఏర్పాటు మాత్రమే. కాబట్టి అసలైన ప్రయాణం ఏదో చదువుతూ ప్రారంభం అవుతుంది, అక్కడి నుంచి ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి దానికి కావాల్సిన ఏర్పాట్లు అవి చేసుకోవాలి. అంచేతనే ఒక తద్దినం పెట్టి కొడుకు ఒకడు కనుక లేకపోయినట్లయితే ఆ మనిషి జీవించి ఉన్నంతకాలం దుఃఖిస్తుంది. తద్దినం పెట్టి కొడుకు ఉన్నాడంటే ఆ మరణానికి కావాల్సిన సన్నాహాలు చేసుకోవడం పూర్తయింది అనే ఒక నమ్మకంలో ఉండిపోతాడు. ఈ రకమైన కమిట్మెంట్, ఈ ఆగ్రహం మనుషుల్లో హృదయాలు ఎంత బలంగా ఉంటుందంటే, మన 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 సంస్కృతిలో ఒక కష్టం ఒకటి ఉంది. నేను చూసిన కస్టమ్స్ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యూస్ఫుల్ కస్టమ్స్. బట్ నేను చూసిన కస్టమ్స్లో ఇంత అధ్వాన్నపు కష్టము నేను ఎక్కడా చూడలేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఐ వాజ్ సీయింగ్ ఇట్. ఈ మధ్యన తగ్గింది. అది చూసినప్పుడల్లా కూడా ఇంత అధ్వానంగా ఉంది ఏమిటిదని నేను అనుకునేవాడిని. అదేమిటంటే దత్తత స్వీకారము. దత్తత తీసుకోవాలి.
ఒకడు దత్తత ఇస్తాడు, ఇంకొకటి దత్తత తీసుకుంటాడు. ఒకటి దగ్గర 5-6 కొడుకులు ఉంటారు, వీడి దగ్గర బహు అధిక సంతానము. ఇంకొకటి దగ్గర వాడు కొడుకుని తీసుకుంటాడు. పెద్ద కొడుకుని ఇవ్వడానికి తల్లి ఇష్టపడదు. దీని మీద మళ్ళీ ఇమోషనల్ ప్రాబ్లమ్స్. ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు, అక్కడ చుట్టుపక్కల తెచ్చారుతూ ఉంటాడు కదా, దీంట్లో ఇవ్వడమే ఉంది. అంతా ఇమోషనల్ ఫీలింగే తప్పిస్తే ఇవ్వడమే ఉంది, పుచ్చుకోవడమే ఉంది. ఇప్పుడు వీడికి దత్తత ఇవ్వలేదు అనుకోండి, వీడు పెళ్ళాడి తల్లిదండ్రుల దగ్గరే కూర్చుంటాడా ఏమి? వీడి దాన్ని వీడు ఎలాగో వెళ్ళి వాడు దత్తత ఇచ్చాడో ఇవ్వలేదని అనుకోవడమే కానీ, బట్ అయినా ఒకటే సరే ఆటంగా తలెప్పుకోదు. ఈ మధ్య పిల్లవాడు వీడు హీస్ త్రోనరే దత్తత. వాడి జీవితాంతం అనుకుంటాడు, మా నాన్న అమ్మ నన్నేమో దత్తత ఇచ్చేసారని వాడు అనుకుంటాడు. జీవితాంతం వాడు అదొక ఇమోషనల్ స్ట్రెస్లో ఉండిపోతాడు. తర్వాత ఆ దత్తత తీసుకున్నవాడు వాడేదో ఒక పిల్లవాడిని తీసుకోవచ్చు కదా, కాదు అనే తీసుకు. వీడి అన్నగారికో వీడి తమ్ముడికో పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవరిని పట్టించుకోడు. ఎందుకంటే భార్య అంగీకారంతో చేయాలి కదా. ఆవిడ వైపు పిల్లలు ఉంటారు, ఆవిడ అన్నగారికో ఆవిడ చెల్లెలకో ఎవరో పిల్లలు ఉంటారు, వాళ్ళని తెచ్చుకొస్తాడు దత్తత కింద. తర్వాత ఈ దత్తతగా వచ్చేవాడు నిరక్షరాస్యుడు, నిరక్షర కుక్షి దత్తతగా వస్తాడు. ఓ కుక్క మెడలో జందెం వేస్తే అది ఎంత శోభగా ఉంటుందో వీడి మెడలో జందెం వేస్తే అంత శోభగా ఉంటుంది. వాడికి ఆ దత్తత టైంలో వాడికి ఒడుగు చేసి జందెం వేసి ఆ తర్వాత దత్తత ఇస్తారు. లేకపోతే వాడు ఒడుగు కూడా అసలు వాడికి సంధ్యావందనం వాడి జీవితంలో ఎప్పుడు చేసి ఉండడు, చెయ్యడు, ఆ సంస్కారము లేనే లేదు, వాడు దత్తతగా వెళ్తాడు. ఏమిటి వాడికి చాలు, వాడు తద్దినం పెడతాడని నమ్మకం ఏమిటి? వీళ్ళ ఆస్తి అంతా వాడికి వస్తుంది. వాడు కేవలం ఆస్తి కోసం దత్తత ఇస్తారు వీళ్ళు, వాడు కేవలం ఆస్తి కోసం దత్తతకి వస్తాడు. వీళ్ళు కేవలం ఆస్తిని చూపి మభ్యపెట్టి దత్తత తెచ్చుకుంటారు. ఇంత కష్మలమైనటువంటి కష్టము ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే లుప్త పిండోదక క్రియా అర్జునుల యొక్క భావన చూసారా. అయిన తర్వాత తద్దినం పెట్టి వాడు ఉంటాడో ఉండడో అనేటువంటి ఆ భావన నుంచి, ఆ పట్టుదల నుంచి వచ్చింది. సో మనిషి జీవించి ఉండగా తన కర్తవ్యం ఏమి, తాను ఏ విధంగా ఈశ్వరుని ఆరాధన చేసుకోవచ్చు, ఈశ్వరుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి అని ఇంత ఉన్నతమైన స్థాయిలో ఆలోచించటం మానేసి నేను చచ్చిపోయిన తర్వాత తద్దినం ఎవడు పెడతాడు అని ఆలోచించటము అది చాలా తెలివి తక్కువ ఆలోచన. చచ్చిపోయిన తర్వాత తద్దినం పెట్టివాడు పెడతాడు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందనే ఆలోచన చేయటం అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆత్మకి మరణం లేదు, ప్రాణానికి వినాశం లేదు. సూక్ష్మ శరీరము దాని యొక్క పుణ్యపాప కర్మలను అనుసరించి ఇంకొక దేహానికి పోతుంది. ఈ మిగిలిపోయిన దేహము అది ఎప్పుడూ వినాశే, అది పంచభూతాల నుంచి పుట్టింది, అది పంచభూతాల్లో కలిసిపోతుంది. ఏ విధంగా కలిసిపోయింది అన్నది ఈ మిగిలిన వాళ్ళ యొక్క లుక్అవుట్ కానీ వెళ్ళిపోయిన వాడి లుక్అవుట్ కానే కాదు. మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఏదో ఆ దేహానికి ఏదో వ్యవస్థ చేస్తారు, వాళ్ళకుండే పరిస్థితిని బట్టి సంస్కారాలను బట్టి కల్చరల్ ఏదో ఏడుస్తారు. వీళ్ళు వెళ్ళిపోయిన లుక్అవుట్ కానే కాదు అది. కానీ దీని చుట్టూ బోల్డని కథలు కమామేషు, ఎంత హడావిడి అంటే అసలు మొత్తం మతం అంతా కలిపి తద్దినాల దగ్గర సెటిల్ అయిపోయి లెవెల్లో దాని గురించి ఆలోచన. సో అంత బలంగా వైదిక జీవితంలో ఇట్ ఈజ్ నాట్ ఏ కండెమ్నేషన్, ఇట్ ఈజ్ అన్ అబ్జర్వేషన్. ఐఎమ్ నాట్ కండెమింగ్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్. ఆ హ్యూమన్ మైండ్ పనిచేసే తీరు ఎలా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను, అంతకంటే ఇంకేం లేదు. సో శ్రీకృష్ణుడు ఇది ఏమీ అసలు ఆయన లెక్కలోకి తీసుకోడు. సో మచ్ సో నేను ఐ సర్ప్రైజ్ టు సీ ది యాటిట్యూడ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఆయన అసలు మరం భక్తి ఎలా చేయాలి, ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి అని దాని గురించి మాట్లాడతాడు తప్పించి ఈ గోళ అసలు ఏమీ మాట్లాడదు. సో చూడండి, మతాలు అంటే బాగా కరడుగట్టినటువంటి మత ఛాందసవాదులు ఉంటారే, వాళ్ళు ఆ పరోక్షమునకే పూర్తిగా కట్టుబడి ఉంటారు. పరోక్షమే, పరోక్షం గురించే భావన ఎప్పుడు. అసలు మాట్లాడాలంటే పరోక్షం గురించి మాట్లాడతారు, ప్రత్యక్షం గురించి అసలు మాట్లాడడం. హిజ్ మైండ్ ఈజ్ ట్రైన్డ్ లైక్ దాట్. ఇంక నాస్తికవాదులు ఉంటారు, వీళ్ళు పరోక్షాన్ని దుయ్యబట్టడమే వాళ్ళ పని, వాళ్ళకి ప్రత్యక్షమే సత్యం. కానీ వేదాంతము ఏమని చెప్తుందంటే అసలు ఈ పరోక్షము ఈ ప్రత్యక్షము దేని మీద ఆధారపడి ఉన్నాయో తెలుసుకోమని చెప్తుంది. పరోక్షం ప్రత్యక్షం రెండూ కూడా మిథ్యే. నాస్తికవాదులు చెప్పినట్టుగా ప్రత్యక్షమే సత్యం, పరోక్షం మిథ్య అనే మాట తప్పు. ఈ మత ఛాందసవాదులు చెప్పినట్టుగా పరోక్షమే సత్యము, ప్రత్యక్షం మిథ్య, మరణానికి జీవితం సన్నాహము, మరణము యొక్క నీడ మాత్రమే జీవితము అని ఈ విధమైనటువంటి ఆ మరణానంతర స్థితికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి లక్షణం ఉన్నదే అది మిథ్యే, అదే సత్యం, ఇది మిథ్య అని వీళ్ళు అంటారు.
ఈ రెండు వాదములు కూడా తప్పు. పరోక్షము ప్రత్యక్షము రెండు కూడా మిథ్యే. పరోక్షము ఇంద్రియ మానస వేదాంతము ఇన్ సర్టన్ అకేషన్స్ నాస్తికవాదులను సపోర్ట్ చేసినట్టుగా మీకు ధ్వనించవచ్చు. ఇట్ డజంట్ సపోర్ట్ ఆల్ టుగెదర్. అలాగే ఆస్తికవాదులను కూడా ఆల్ టుగెదర్ సపోర్ట్ చేయదు. ఇట్ స్ట్రైక్స్ ద గోల్డెన్ పాత్ విచ్ ఇస్ ది పాత్. పరోక్షములకు అతీతమైన ఆత్మతత్వాన్ని బోధించే ప్రయత్నం వేదాంతం చేస్తూ ఉంటుంది. అసలు వేదాంతుల యొక్క శ్రీకృష్ణుడు కూడా చెప్పబోతున్నాడు, అసలు మరణము అనేదాన్ని ఒక ఈవెంట్గా గుర్తించడం. అక్కడ మరణాన్ని మీరు ఈవెంట్గా గుర్తిస్తే తత్పూర్వస్థితి తదనంతర స్థితి అని మళ్ళీ దాన్ని బేరీజ్ వేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. అసలు మరణానికి అసలు ఒక గుర్తింపే ఇవ్వడం. ఎంత ఎంత రెక్లెస్గా మాట్లాడతాడంటే శ్రీకృష్ణుడు మరణం విషయంలో. గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాహ అంటే అనబోతున్నాడు మొట్టమొదటి శ్లోకంలోనే. గతాసూన్ అగతాసూన్, ప్రాణం ఉన్నవాళ్ళు ప్రాణం లేనివాళ్ళు రెండు ఒకే కాడిని కట్టేస్తుంది. రెండింటికి వేరువేరు స్థానాలను ఏర్పాటు చేయడం, ఒకే గుంజకి కట్టి పారేస్తారు రెండింటిని కూడా. సో ఆ విధంగా ఎంతో మౌలికమైన భేదము మీకు ఆ అప్రోచ్లో కనపడుతుంది. రెడ్డి గారు రండి, ఇక్కడ సీటు మీకు వెనకాల ఖాళీ ఉంది. యూ హ్యావ్ టు జస్ట్ గో ఇన్, దట్స్ ఆల్. లోపలికి వెళ్ళిపోతే మీరు విశ్రాంతిగా హాయిగా కూర్చోవచ్చు. సో బట్ అర్జునుడు ఈ సమయంలో యుద్ధానికి ఈ మరణానంతర స్థితికి ఒక సంబంధాన్ని కలిపే ప్రయత్నం అర్జునుడు చేస్తున్నాడు. ఓకే, నేను ఐ ట్రైడ్ టు మేక్ ఎన్ అబ్జర్వేషన్ అబౌట్ ద సోషల్ సైకాలజీ ఈ సందర్భంగా. అది సోషల్ సైకాలజీ మీద అబ్జర్వేషన్ తప్ప మరొకటేం కాదు. ఓకే, ఇప్పుడు అంటాడు, హే జనార్దన, మనుష్యానాం నరకే నియతం వాసః భవతి. ఇటువంటి మానవులకు నరకమునందు అంటే మరణించిన తరువాత నరకంలో తప్పనిసరిగా మకాము నివాసము ఏర్పడుతుంది, కలుగుతుంది. ఇది అనుశుశ్రుమా అని మేము విని ఉన్నాము. అంతా కూడా విన్నాడు వీడు. విన్నమే కదండి, అంతా విన్న మాటే కానీ దీంట్లో అంతకంటే మరేముంది. అనుశుశ్రుమా ఎలా విన్నాము? అను అంటే అనుసరించి, ఆఫ్టర్, ఎవరో చెప్పగా విన్నాను అని అర్థం. అను ఎవరో అంటే రోడ్డు మీద పోయే వాళ్ళు చెప్తే వింటారా అంటే, రోడ్డు మీద పోయే వాళ్ళు ఇలాంటివి ఎందుకు చెప్తారు? మనిషి పాపం సంతానం లేకపోయినట్లయితే చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతాడు అని ఏదో పురాణకారులు చెప్తారు. పురాణంలోకి వెళ్తే కానీ మీకు ఇటువంటి మాటలు రావు. పురాణంలోకి వెళ్ళాలి, వెళ్తే ఇలాంటి మాటలేవో వినపడుతూ ఉంటాయి. కాబట్టి అనుశుశ్రుమా, పురాణాన్ని బోధించేటువంటి ఆచార్యులను అనుసరించి వాళ్ళు చెప్తూ ఉండగా సో మేము వినటం జరిగింది. ఎటువంటి మనుష్యులు నరకానికి పోతారు? ఉత్సన్న కులధర్మాణం. కులధర్మములు ఉన్నాయి ఇక్కడ. కులధర్మములు ఏమిటి? కులధర్మములు ఇక్కడున్న కులధర్మములు క్లుప్త పిండోదక క్రియా, పిండాన్ని పెట్టడం, ఉదక తర్పణాలు ఇస్తూ ఉండటం, తద్దినాలు పెడుతూ ఉండటం, దీనికి సంబంధించింది. సో పితృకార్యములను చేయాలి, కానీ పితృకార్యం ఒక్కటే కాదు, మొత్తం జీవితం అంతా కలిపి పితృకార్యం ఒక్కటే అనే లెవెల్లోకి తీసుకెళ్ళకూడదు దాన్ని. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ టు ప్లే. ఈ యాన్సెస్టర్స్ని అంటే గడిచిపోయిన వారిని మన వంశీయుల్ని గుర్తు చేసుకోవటం అన్నది అది అన్ని సమాజాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉంటుంది. అది ఎవరికి ఉండే తీరులో వాళ్ళకు ఉంటుంది. ఈ రిచువల్స్ అన్నవి అంతటా ఒక్కలాగే ఉంటాయని మనం అనుకోకూడదు. ఒకే రకం రిచువల్స్ కరెక్ట్ అని కూడా అనుకోకూడదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి రిచువల్స్. సో రిచువల్ అనేప్పటికీ దానికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ, it has its limitation, ritual, and it has its problems also. So we should have an overall understanding of ritual and proceed accordingly. అంతేగాని అదే సర్వము అని అలా ఉండరాదు. అది సరైన దృష్టికోణం కాదు. కానీ మీరు ఆలోచించండి, రిచువల్ చాలా స్థూలంగా ఉంటుంది, జ్ఞానము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఈ రెండు కూడా దే ఆర్ ఆన్ ది టూ అపోజిట్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. రిచువల్ అంటే స్థూలం, అంటే స్థూలం. ఎంత స్థూలం అంటే అది దాన్ని అనుష్ఠించటానికి కావలసిన పదార్థములు స్థూలమైన పదార్థాలు కావాలి. ఆఖరికి మీరు రిచువల్ అంటే ఏ టు జీ ఇట్ ఈజ్ స్థూలము. ఆఖరికి దేవుడని మీరు అనేటువంటిది కూడా అది భావన లెవెల్లో ఉండదు, అంత సూక్ష్మ స్థాయిలో ఉండదు. భావన లెవెల్లో నుండి ఒక విగ్రహం రూపంగా స్థూల స్థాయికి వచ్చేస్తుంది. అది
రిచువల్ అనేప్పటికీ భావనాత్మకంగా మీరు రిచువల్ చేయలేరు. దేవుణ్ణి నా హృదయంలో ఉంది అంటే వాటి రిచువల్ యూ కెన్ డూ, యూ కెనాట్ డూ ఎనీ రిచువల్. సో యూ హృదయంలో దేవుడు ఉన్నాడంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే ఏమిటి? అన్ని ఇంద్రియ వ్యాపారములను విరమించుకుని తనలో తాను నిలిచి ఉండటం. అయిపోయింది. అక్కడ కర్మకి అక్కడ చోటే లేదు. రిచువల్ అంటే ఏమిటంటే భావనలో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని స్థూలమైన రూపానికి తీసుకురావాలి. అప్పుడే మీకు రిచువల్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి దేవుడు స్థూలమే, ఆ దేవుడికి అర్పించే అర్పణ పదార్థములు అన్నీ స్థూలమే, చేష్టలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా స్థూలమైనటువంటి కర్మేంద్రియాలతో చేస్తారు. కాబట్టి రిచువల్ ఈజ్ ఆల్ ది వే స్థూలము, జ్ఞానము ఆల్ ది వే సూక్ష్మము. కాబట్టి ఇంత భేదం ఉన్నది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ క్లియర్లీ. అండ్ రిచువల్ అనేది స్థూలం గనక అది దేశకాలాల చేతను బాగా ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అంచేతను మా ఊళ్ళో ఈ రకంగా పెడతారు ఇదే కరెక్టు అని అనుకోకూడదు. దేశాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు తద్దినమే తీసుకోండి, ఇక్కడ ఉన్న సందర్భం తద్దినం కాబట్టి తద్దినం మాట అంటున్నాను నేను. తద్దినమే తీసుకోండి, ఈ మీరు కోనసీమలో ఒక రకంగా పెడతారు, హైదరాబాద్లో మరో రకంగా పెడతారు, ఢిల్లీ వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. మన వాళ్ళు గయ వెళ్ళి శ్రాద్ధం చేసి వస్తారు. ఈ వైదికులు గయ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పే మంత్రాలు చూసి చెవిలో వేళ్ళు పెట్టుకుంటారు. ఇది ఏమిటో వేళ్ళు మొహం ఇచ్చా ఒక్క మంత్రం వేళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, ఇలా చేయిస్తున్నాడు ఏమిటి, మా ఇంట్లో అయితే తద్దినం ఎంత పకడ్బందీగా పెట్టుకునే వాళ్ళం, ఈ గయలో ఈ తద్దినం ఏం బాగోలేదు అని వీళ్ళందరూ పాపం చాలా బాధపడతారు. అలా బాధపడక్కర్లేదు. ఎందుకంటే దేశకాలాలను బట్టి రిచువల్స్ మారిపోతూ ఉంటాయి, కాలాన్ని బట్టి మారిపోతుంది. 100 years బ్యాక్ ఉన్న రిచువల్ ఈ ఏడాది ఇప్పుడు ఉండదు. అలా మారిపోతూ ఉంటాయి రిచువల్స్. పూజ ఎంతలా మారిపోయిందండి. ఎందుకంటే మా చిన్నప్పుడు ఉండే విధంగా పూజ ఇప్పుడు లేనేలేదు. అంటే అది గొప్పగా ఉండేది, ఇప్పుడు తక్కువగా ఉందని నేను అంటలేదు. ఆ లక్షణాలు లేవు ఇప్పుడు పూజలో. ఇప్పుడు అంతా రకరకాల పద్ధతులు వచ్చేసే పూజలో. మా చిన్నప్పుడు మామూలుగా మనకి తెలిసి హారతి ఇవ్వాలంటే ఓ పిసరు హారతి కర్పూరం తీసుకుని హారతి ఇచ్చేవారు, అందరూ దండం పెట్టుకునేవారు. ఇప్పుడు హారతి ఇవ్వడం అంటే ఏటో తెలుసునండి, లేదా సర్టన్ పూజ వస్తే వేరే హారతి టేక్స్ ½ an hour. అండ్ ఇంత కర్పూరం కావాల్సి ఉంటుంది హారతికి, ఒక కేజీ కర్పూరం కావాల్సి ఉంటుంది. అక్కడ బిల్డింగ్ కనుక కొంచెం పక్కా కాకుండా అది సేఫ్టీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి హారతిలో. తర్వాత హారతి ఇచ్చేప్పుడు మామూలుగా దీపం అర్పేసి హారతి ఇస్తే ఆ భగవాను యొక్క రూపాన్ని దర్శించే వాళ్ళు ఒక మనస్సులో ప్రతిష్ఠించుకోగలుగుతారు అనే ఒక పద్ధతి. దీపం ఉంటే అర్పేసి హారతి ఇవ్వటం, సో దట్ ఈ ఈశ్వరుడు ఒక్కడే కనపడతాడు బాగా బలంగా, మిగతావన్నీ బలంగా కనపడవు అని. సో కానీ ఇప్పుడు అలా కాదు. హారతి అంటే అది డ్యాన్స్ చేస్తారు, గెంతులు వేస్తారు, పరుగులు తీస్తారు. ఒక ఆయన పరుగు తీస్తూ హారతి ఇవ్వడం నేను ఎరుగుదాను. భక్తులు అందరినీ తప్పుకుంటారు ఇలా అందరూ, ఎందుకంటే అందరూ మనసు పెట్టి నిలబడి ఉంటారు. బికాజ్ ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు భక్తులు అడ్డొచ్చారనుకోండి, ఆ హారతి పళ్ళ వీడిగా మారేస్తాడు ఆయన అంత వేగంగా ఉంటారు. ఆ టైంలో ఎవరో అడ్డు వెళ్ళకూడదు ఆయన. అందుకోసం ఎలా అయితే మినిస్టర్ గారు వస్తుంటే తప్పుకొని ఉంటారో ఆ విధంగా నేను చూశాను. తప్పుకోండి భక్తులందరూ ఆర్గనైజర్స్ అందరూ దారి ఏర్పాటు చేశారు. అంత దారి అంతా కరెక్ట్గా ఉంది అనగానే ఆయన అక్కడ మొదలుపెట్టారు. ఓ పళ్ళెల్లో ఇంత పెద్ద హారతి కర్పూరం పెట్టుకుని పరుగు వచ్చి ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఇలా గెంతులు వేసేస్తూ హారతి ఇచ్చి మళ్ళీ పరుగులు వెళ్ళిపోయి ఇలా ఏదో చేసేస్తారు. ఆ విధంగా దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి రిచువల్స్ రకరకాలుగా మారిపోతాయి. మీ ఉద్దేశంలో ఏమిటి ఇలా పరిగెత్తుతుందంటే మీరు అనుకోవచ్చు, బట్ ఫర్ హిమ్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్, పార్ట్ ఆఫ్ ది రిచువల్. హీఈస్ స్పెషల్లీ పెద్ద ఆయన హీఈస్ స్పెషల్లీ ఇన్వైటెడ్ ఫర్ హారతి పర్పస్ అండ్ హీ చార్జెస్ some 5,000 rupees ఫర్ హారతి alone, 4,000 whatever. సో రకరకాల పద్ధతుల్లో రిచువల్స్ ఉంటాయి. రిచువల్లో ఎక్కడా ఒక ఇదే రిచువల్ అనే మాట లేదు. కర్మయందు వికల్పం, ఎలా చేసినా కర్మను ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం శక్యతే, చేయొచ్చు చేయకపోవచ్చు. అయితే హారతి ఇవ్వడానికి వీలు లేకపోయింది అనుకోండి, నీరాజనార్థం అక్షరాన్ని సమర్పయామే అనొచ్చు, అక్షంతలు వేసేసి ఊరుకోవచ్చు. హారతి ఇస్తూ ఇప్పుడు నేను చెప్పిన లెవెల్లో హారతి ఇవ్వచ్చు. సో మెనీ వేస్ ఇట్ కెన్ బి డన్. అన్యథా కర్తుం శక్యతే, లేకపోతే సింపుల్గా ఇవ్వచ్చు కూడా. సో ఇన్ని రకాలుగా రిచువల్స్లో వికల్పాలు ఉంటాయి, కానీ జ్ఞానమునందు ఎట్టి వికల్పము ఉండదు.
కాబట్టి సో ఇక్కడ రిచువల్స్ అన్నీ కూడా దెబ్బతినేస్తాయి. ఈ యుద్ధం కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ మనుషులు చచ్చిపోతే అప్పుడు చాలా దోషాలు. తర్వాత ఇక్కడ సంకరము అని ఒకటి, ఇప్పుడు ఈ యంగ్ మెన్ అందరూ కూడా మరణిస్తే యంగ్ లేడీస్ దే విల్ బి ఇన్ లార్జ్ నెంబర్ ఇన్ ది సొసైటీ. అప్పుడు దేర్ విల్ బి ఇంటర్ మిక్సింగ్ ఆఫ్ రేసెస్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు అమెరికా అమ్మాయిని ఇండియా వాడు పెళ్ళాడాడు అనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు, వాడు ఏం తద్దినం పెడతాడు? వర్ణ సంకరం అయిపోతుంది కదా. వర్ణ సంకరం అంటే దట్స్ ఆల్ రేషియల్ మిక్సింగ్. సో రేషియల్ మిక్సింగ్ వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. డబ్బు నష్టం అవన్నీ మామూలుగానే ఉంటాయి. తర్వాత ఆర్థికమైన ప్రగతి, చదువు, సంఖ్య వాటికేమో అడ్డు రాదు. ఊరికే తద్దినానికి ఒక్కదానికే అడ్డు వస్తుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే తద్దినానికి దగ్గరే సమస్య వస్తుంది. రేపు పొద్దున వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు. ఇప్పుడు వీడు తద్దినం ఎవరికి పెడతాడు, ఎలా పెడతాడు? తాతలకి ముత్తాతకి 3 తరాల దాకా తర్పణాలు ఇస్తారు. ఈ 3 తరాలకి వీడు ఇస్తే మరి వాళ్ళకి అందుతుందా? వాళ్ళకి అది ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్ని సమస్యలే. కాబట్టి ఈ వర్ణ సంకరం వచ్చేస్తుంది అని ఈ విధంగా అర్జునుని యొక్క ఆవేదన. ఉత్సన్న కులధర్మాణం, కులధర్మాలు పోతే అని ఆవేదన. సో ఈ ఆవేదన కేవలము ఈ అంశము వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది అని నేను మనవి చేస్తున్నా. ఆ ఒక్క రిచువల్కి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒక్క రిచువల్ని అధిగమించగలిగితే, అది ఒక్కటే కాదుగా రిచువల్, లక్షలాది రిచువల్స్ ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను సలహా, నన్ను ఇది అందరినీ మనస్సుని పీడించే సమస్య ఇది. నేను చెప్తూ ఉంటాను, మీరు చింత చేయకండి, తద్దినం గురించి మీరు చింత చేయకండి. మీరు తద్దినం యొక్క లక్షణం ఏమిటంటే, దాని స్పిరిట్ ఏమిటంటే, యూ టేక్ ది స్పిరిట్ అండ్ ప్రొసీడ్ బై దాట్. సో నేనే ఒక కల్పన చేసి ఆ స్పిరిట్ని రక్షించే విధంగా కల్పన చేసి నేను సలహా చెప్తాను. నేనేమో సలహా చెప్తానంటే, మీ పేరెంట్స్కి తలుచుకునే ఆ రోజు వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టి, ఆ ఫోటోగ్రాఫ్ ఒక దండ వేయండి. అది కూడా రిచువలే కదా. ఇప్పుడు మంత్రపూర్వకంగా మీరు పితరం పితామహం ప్రపితామహం అని అన్నారు. ఇప్పుడు పితరం ఏదో పేరు తెలుస్తుంది, పితరం సుబ్బయ్య శర్మనామానం పితరం, పితామహం పేరు తెలుస్తుంది, ప్రపితామహం పేరు తెలుస్తుంది. ఆయన అడుగుతారు పురోహితులు, మీ ముత్తాత గారు ఏమో తెలియదండి అంటే, ఆయన ఏమో విచారించడం. తెలియకపోతే ఆయన సబ్స్టిట్యూట్ లేకపోతే ఆయన దగ్గర రెడీగా ఉంటుంది, అది పెట్టేస్తారు. ప్రపితామహం పేరు తెలియలేదు అనుకోండి, ఆ పేరు తెలియకపోతే ఆయన ఏదో రెడీమేడ్ పేరు సుబ్రహ్మణ్య శర్మనామానం ప్రపితామహం ఉపధాస్యే అనేస్తాడు ఆఖరం. హీ హాజ్ ఎ సబ్స్టిట్యూట్ నేమ్ రెడీ. ఇప్పుడు మీరు జాతకం చెప్పేందుకు వెళ్తారనుకోండి, మీ నక్షత్రం ఏంటని అడుగుతాడే. అదే నాకు నక్షత్రం తెలియదంటే, తెలీదా, పర్వాలేదు, నేను నీకు నక్షత్రం ఇస్తాను, అది గుర్తుపెట్టుకోమని ఆయనే నక్షత్రం ఇచ్చేస్తారు. మీరు ఆ నక్షత్రం మర్చిపోతే ఇంకో ఆయన మిగిలితే ఆయన ఇంకో నక్షత్రం ఇస్తారు, ఏం పర్వాలేదు. హీ విల్ గివ్ ఏ నక్షత్రం టు యూ. 20 ఏళ్ళలో ఏదో నక్షత్రం ఇస్తారు. చా, చూ, చే, చో, కృత్తిక, అలా లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం నక్షత్రం ఇచ్చేస్తాడు. ఈ పేరుని బట్టి నక్షత్రం ఇస్తారు, నామ నక్షత్రం అని పేరు. సో వాటెవర్. కనుక ఈ దిస్ కైండ్ ఆఫ్ నేను చెప్పే సలహా ఏంటంటే, ఫోటోగ్రాఫ్ పెట్టుకోండి. పేరెంట్స్ ఫోటోగ్రాఫ్, పేరెంట్స్కే కదా శ్రాద్ధం అంటే, గ్రాండ్ పేరెంట్స్కి ఎలాగూ లేదు. సో ఆ ఫోటోగ్రాఫ్ పెట్టండి, పెట్టి ఒక మాల ఒకటి వేయండి, ఓ దీపం వెలిగించండి. మన సంస్కృతిలో దీపం జ్ఞానానికి చిహ్నం. అనేక విలువలు, దీపం సాటి ఇంకేం లేదు. మీరు దీపం వెలిగిస్తే ఒక పెద్ద రిచువల్ అయిపోయింది అక్కడికి. ఆల్రెడీ యూ హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఏ వండర్ఫుల్ రిచువల్. సో దీపారాధన అది చేయండి. చేసి మీ తల్లిదండ్రుల పేరు మీద కొంత అన్నదానం చేయండి. ఎందుకంటే పిండము ఉదకము కదా, లుప్త పిండోదక క్రియా. పిండము ఉదకము అంటే ఏమిటండి? అన్నము మంచినీళ్ళు. బస్ కితనా ఆసాన్ బాత్ హై, వెరీ సింపుల్ థింగ్. సో మీ తల్లిదండ్రుల పేరు మీద చక్కగా అన్నదానం చేయండి. అన్నదానం ఎవరికి చేస్తారు? ఆకలికి అన్నం. ఎవళ్ళు ఆకలిగా ఉన్నారో వాళ్ళకి అన్నదానం. కాబట్టి మీకు అన్నదానం చేయడానికి మాకు వంట సాధన. ఇప్పుడు అమెరికాలో అన్నదానం ఏం చేస్తారు? అమెరికాలో దే డోంట్ నో అన్నదానం అనేది ఒకటి ఉంటుందని తెలియదు. దే డోంట్ నో. వాళ్ళకి రెస్టారెంట్ నడపడం ఉంటుందని తెలుసు, కానీ అన్నదానం ఉంటుందని తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు గెస్ట్ వచ్చాడు అనుకోండి, ఆ గెస్ట్ వీడియో కలిపి హోటల్కి పోతారు. హోటల్లో ఎవరి బిల్లు వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంక గెస్ట్ ఏంటండి? ఇంక వాట్ కైండ్ ఆఫ్ గెస్ట్ ఇట్ ఈస్? కరెక్ట్. ఎవరి బిల్లు వాళ్ళు ఇస్తారు, ఇంకా గెస్ట్ ఏమిటి?
ఆహా. శాన్ ఫ్రాన్సిస్కోలో మేమందరం లంచ్ చేస్తున్నాం. లంచ్ చేస్తుంటే బిల్లు ఇచ్చే సమయం వచ్చింది. లంచ్ అయిపోయింది, బిల్లు ఇచ్చే సమయం వచ్చింది. బిల్లు ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఆ బిల్లు వాడు మామూలుగా మన దగ్గర ఎలా ఇస్తారు బిల్లు, ప్రింటెడ్ బిల్లు ఉంటుంది, దాన్ని ఒక ఫోల్డర్లో పెట్టిస్తారు మన దగ్గర. ఇస్తే వన్ ఆఫ్ అస్ విల్ టేక్ అండ్ పుట్ సమ్ మనీ ఇన్ ఇట్ అండ్ గివ్ బ్యాక్. వాడు ఫోల్డర్లో పెట్టి ఇవ్వలేదు, బౌల్లో పెట్టించాడు. బౌల్, మెటాలిక్ బౌల్లో పెట్టించాడు, ప్లాస్టిక్ బౌల్, కొంచెం విశాలమైన బౌల్లో. ఇదేమిటబ్బా వీడు ఫోల్డర్లో ఇవ్వాల్సింది బౌల్లో ఇస్తున్నాడు ఏమిటో అని నేను కొంచెం ఆశ్చర్యపోయాను. పోలే శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలా ఉంటుంది కాబోసు అని అనుకున్నాను. ఈ లోపల ఆ బిల్లు చూశారు, ఇది $108. అంటే వెంటనే ఎంతమంది 7 రిమూవ్ స్వామీజీ, సో 6 ఇంటూ 18 అని వాళ్ళు 18 అయిపోతున్నారు. ఆ కాగితం దాంట్లో బౌల్లో పెట్టేశారు 18. నేను చెప్పాను యూ స్టాప్ ఇట్, ఆ బిల్ నేను తీసుకున్న 108 ఐ పెయిడ్ రియల్లీ. ఆ తర్వాత యువతలకు వచ్చాం, ఆర్గనైజర్స్ చిన్నపుచ్చుకున్నాం. నన్ను అడిగారు తర్వాత వై యూ డిడ్ దట్. నేను నన్ను ఏమిటండి ఎవరి భోజనానికి వాళ్ళు ఇచ్చుకోవడం ఏంటి, మీలో ఒకళ్ళు ఇచ్చి ఉండాల్సింది. దట్ ఈస్ ది ఇండియన్ సిస్టమ్. నాకు తెలిసి ఇండియాలో 1 హోస్ట్ విల్ బి దేర్, వాళ్ళందరూ ఇండియన్సే. మంచి ప్రశ్న అది. దాంట్లో ఒకళ్ళిద్దరు అమెరికన్స్ ఉన్నారు. ఇండియన్ సిస్టమ్ ఏమిటంటే ఒక హోస్ట్ ఉంటారు. తర్వాత నా సిస్టమ్ ఏమిటంటే మీ అందరికంటే పెద్దవాడిని నేను. మీకు అందరికీ కాలిఫోర్నియాలో లైఫ్ ఈజ్ హార్డ్ ఐ టెల్ యూ. శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా కాస్ట్లీ లైఫ్. వాళ్ళు ఉంటే డబ్బు సంపాదిస్తున్నట్టు కనపడతారు కానీ వాళ్ళు డాలర్లకి చాలా ఇబ్బందిలో ఉంటారు. చాలా కాస్ట్లీ లైఫ్. మకాం దగ్గర నుంచి అన్నీ కాస్ట్లీయే. అమెరికాలో మిగతా చోటు కంటే అట్లీస్ట్ 30-40% కాస్ట్లీ లైఫ్. అందుకోసం వాళ్ళు కొంచెం కన్జూస్గా ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ఐ నోటీస్. కాబట్టి వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉంటారు. నాకే ఇబ్బంది లేని వాడిని నేను, కాబట్టి ఐ హ్యావ్ పేడ్. సో దేవర్ ఎ బిట్ స్టండ్. ఐ టోల్డ్ దెమ్ లెట్ us డూ దిస్ వే. సో ది పాయింట్ ఈజ్ జస్ట్ గివ్ ఫుడ్ అండ్ వాటర్. ఫుడ్ అండ్ వాటర్ క్లుప్త పిండోదక క్రియా ఇచ్చేస్తే అదే శ్రాద్ధం. కాబట్టి పేదలకి అన్నదానం చేయటం, ఆకలికి అన్నదానం. ఈ మధ్యన మన వాళ్ళు ఇండియా వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు. మన్హాటన్లో కరెంట్ పోయింది 2 రోజులు. కరెంట్ పోతే ఇంక రెస్టారెంట్స్ అన్ని బంద్. ఇక్కడైతే పెట్రోమాక్స్ లైట్ పెట్టి నడిపిస్తారు రెస్టారెంట్. చెక్కపేళ్లతోటి అన్నం వండేసి పెట్రోమాక్స్ లైట్తో సర్వ్ చేసేస్తాడు. అక్కడ ఇంకా వాళ్ళకి అదేం ఎరగరు. కరెంట్ పోతే ఏం చేయాలో ఎరగరు. పళ్ళు తోముకోవాలనుకోండి, కరెంట్ పోతే పళ్ళు తోముకోవాలిస్తాడు వాడు. ఎందుకంటే పళ్ళు బ్రష్కి కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ లేకపోతే ఇంకా పళ్ళు ఎలా తోముకోవాలో వాడికి తెలియదు. అంతే. ఈజ్ లైక్ దట్ రియల్లీ. ఎలా పళ్ళు తోముకుంటాం కరెంట్ లేకుండా? సో అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఒక లంగర్ ఒకటి పెట్టారు, మన్హాటన్లో పెట్టారు. గమ్ముని ఎవరో మంచి ఐడియా ఇచ్చారు, అరే అన్నదానం. గమ్ముని దే స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్ ఇన్ ప్లేట్స్. ఫుడ్ తీసుకుని అమెరికన్స్ అక్కడ ఇంకా ఫుడ్ లేదు, ఇంటికి వెళ్దామంటే ట్రాన్స్పోర్ట్ లేదు, అక్కడ హోటల్స్లో ఫుడ్ లేదు, ఏం చేస్తారు వద్దేటండు. సో ది మెసేజ్ స్ప్రెడ్ అరౌండ్ అండ్ దే కేమ్ అండ్ స్టూడ్ ఇన్ ఎ క్యూ. దెన్ దే వర్ అబౌట్ టు గివ్ మనీ. నో మనీ, ఫ్రీ. ఫుడ్ ఫ్రీ? ఎస్. హౌ? దిస్ ఈజ్ ఇండియన్ కల్చర్. మై గాడ్, వాట్ ఎ థింగ్ ఇట్ ఈస్. భారతదేశం భేదదేశం అని అంటారు. ఐ డిఫర్ విత్ ఇట్. భారతదేశంలో భేదదేశం. ఇక్కడ జరిగేంత అన్నదానం ఇంకెక్కడా దొరకదు. ఎక్కడికి వెళ్ళినా అన్నదానమే. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి సో దిస్ ఈజ్ ది ఇండియన్ కల్చర్. కనుక అన్నదానము మించిన దానం ఇంకొకటి లేదు. ఆ తల్లిదండ్రుల పేరిట ఎక్కడో ఒక చోట అన్నదానం ఏర్పాటు చేయొచ్చు. ఇంట్లో చేసి ఓపిక లేకపోతే ఏదో ఆశ్రమంలో చేయొచ్చు. ఎక్కడో సమ్వేర్ సీ దట్ 100 people ఆర్ ఫెడ్ ఆర్ 50 people ఆర్ ఫెడ్ ఆర్ 16 people ఆర్ ఫెడ్. ఎక్కడో ఒకటి అన్నదానానికి ఏర్పాటు చేయండి. అయిపోయిందంటే శ్రాద్ధం యొక్క స్పిరిట్ అంతా వచ్చేసింది. ఇంకా యాక్చువల్ రిచువల్ పార్ట్ మీరు ఎంత చేయగలిగితే అంత చేస్తారు. ఆ రకంగా దాని స్పిరిట్ మనం తీసుకుంటే సరిపడుతుంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ డజంట్ అప్లై టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు కనుక మీరు ఇక్కడ యథాశాస్త్రంగానే యథావిధిగానే చేస్తారు. ఏ విధమైన వ్యవస్థ లేని వాళ్ళ కోసం నేను సజెస్ట్ చేశాను. సో ఇబ్బంది ఉన్న వాళ్ళు అలా చేయొచ్చు. దీనికోసమని పెద్ద బెంగ పెట్టేసుకుని అదే పెద్ద ప్రాణాంతకమైన విషయంగా తీసుకోవాల్సిన పని లేదు. సో అర్జునుడు ఈ పిండాల కోసం, ఈ యుగం కోసం తన కర్తవ్యాన్ని తాను మానేయనక్కర్లేదు. టు దట్ ఎక్స్టెంట్ హీ నీడ్ నాట్ స్ట్రెచ్ ఇట్. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ప్రాణాలు పోతాయి. బోత్ సైడ్స్ పీపుల్ డై. యుద్ధం అంటేనే అది
యుద్ధం లేకుండా ఉండి సమాజం సృష్టిస్తే మంచిది. ఆ సమాజం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి సమాజంలో అలాగేం లేదు కదా. సమాజంలో యుద్ధం నడుస్తూ ఉంటుంది. సో యుద్ధం ఉన్నప్పుడు యుద్ధానికి తగ్గట్టుగా పీపుల్ హ్యావ్ టు డై. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ప్రొసీడ్ ఎనీవే. సో ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాస భవతీత్యనుశుష్మ. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంప్లైంట్ దట్ అర్జున హ్యాస్. సడన్గా గుర్తుకొచ్చింది ఇక్కడ. తర్వాత అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. నేను మీకు ఒక హ్యూమన్ సైకాలజీ గురించి చెప్తాను, మీరు ఆలోచించండి. ఏదైనా ఒకటి మైండ్లో పడింది అనుకోండి, మనస్సులో పడింది అనుకోండి, అది ఫిక్స్ అయిపోతుంది మనస్సులో. అది డిస్లాడ్జ్ చేయడం అంటారు. టు రిమూవ్ దట్ ఐడియా ఫ్రమ్ ది మైండ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఈ రకంగా మన అందరికీ కూడా అవుతుంది. జీవితంలో ఏదో టైంలో ఏదో ఒక నోషన్ వచ్చి పడుతుంది మనస్సులో, బస్ యూ గెట్ ఫిక్స్డ్ టు ఇట్. క్విక్ ఫిక్స్ అనేదో అన్నట్టు అయిపోతుంది. ఇంకా దాన్నే పట్టుకుని దాన్నే రగడ చేస్తాడు, దాన్ని సపోర్ట్ చేస్తూ బోల్డ్ జస్టిఫికేషన్స్ ఇస్తాడు. ఇలాగే ఉంటుంది. మీకు నేను దృష్టాంతం చెప్తా, చాలా లౌకికమైన దృష్టాంతం. ఓ సంస్థలో వాలంటరీ రిటైర్మెంట్ అని ఇచ్చారు. దానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ అని పేరు. గోల్డెన్ షేక్ హ్యాండ్ ఎప్పుడవుతుంది? వాడు ఆ డబ్బు తీసుకున్నవాడు తెలివితేటలు గలవాడు, ఎకనామిక్ డిసిప్లిన్ ఉన్నవాడైతే గోల్డెన్ షేక్ హ్యాండ్. లేకపోతే ఇట్ ఈస్ నాట్ గోల్డెన్ షేక్ హ్యాండ్, ఇట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ ఐరన్ షేక్ హ్యాండే అవుతుంది. సో ఒక అతను హీ వాజ్ అట్రాక్టెడ్ బై దాట్. రండి ఇలా కూర్చోండి. హీ వాజ్ అట్రాక్టెడ్ బై దాట్ అండ్ ఇమీడియట్లీ వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేయాలి అని అనుకున్నాడు. అనుకుని అప్లై చేసేస్తే సరిపడుతుంది కదా. నా దగ్గరికి వచ్చి సలహా అడిగాడు, నన్ను ఏం చేయమంటావు. నేను చెప్పాను, నేను నిర్మోహమాటంగా చెప్పాను, వాళ్ళు ఆ సంస్థ మూసేసి తాళం వేసి రోజు వరకు ఢకేల్నా అంటారు వాళ్ళే, ఢక్కా మార్కే వాలంటరీ డిఆర్ఎస్ అని, వాలంటరీ రిటైర్మెంట్ కాదు డిఆర్ఎస్ రిటైర్మెంట్. డిఆర్ఎస్ అంటే ఢక్కా మార్కే రిటైర్మెంట్ స్కీమ్ అని. అలా అలా ఉంది. అలాగా దట్ ఈస్ హౌ ఐ హెర్డ్ ఇట్. అంటే వెనకాల పుష్ చేసి తోసేసి బయటికి తోసేయటం. అంతవరకు నువ్వు దాన్ని వదిలిపెట్టకు, నువ్వు అంతవరకు యూ స్టే. వాళ్ళు తాళం వేసేసిన రోజున ఇంక నీ ఛాయిస్ లేదు కదా. సో అప్పుడు రిటైర్మెంట్ తీసుకుని రా అని నేను చెప్పాను. చెప్తే ఇతను వై యూ అడ్వైజ్ మీ లైక్ దట్ అంటే, ఐ నో యూ, నీకు ఎకనామిక్ డిసిప్లిన్ లేదు, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు సరిగ్గా. వాళ్ళు కనుక నువ్వు అప్లికేషన్ పెడితే అది వెంటనే కళ్ళకద్దుకుని నీ చేతిలో 3 లక్షలు 4 లక్షలు పెట్టేసి నీకు గేట్ దగ్గరికి పంపించేస్తారు. నువ్వు అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వడం వరకే నీ చేతిలో ఉంది. ఆ తర్వాత నువ్వు వాపస్ తీసుకుందామన్నా కూడా వాళ్ళు తీసుకొని నిన్ను. కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దు అని నేను గట్టిగా అడ్వైస్ ఇచ్చాను. అయితే నేను అమెరికా వెళ్ళొచ్చేప్పటికి ఇతగాడు ఈసారి మళ్ళీ కలిశాడు. కలిసి ఏడుపు మొహం పెట్టుకుని ఉన్నాడు. ఏమిటో ఎలా ఉన్నామంటే, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయండి, ఇప్పుడు రోజు గడవడం కష్టంగా ఉందండి అని చెప్పాడు. నేను చెప్పానా నీకు వై యూ డిడ్ ఇట్? ఇప్పుడు మీరే నాకు ఏదైనా ఉపాయం చూపించండి. ఇంకా సరే ఉపాయం ఏదో ఉపాయం చూపించడం, ఇంకా ఆ కార్యక్రమం తర్వాత కార్యక్రమం. కాబట్టి సో వై యూ డిడ్ ఇట్ అని అడిగాను నేను. ఐ అడ్వైజ్డ్ యూ నాట్ టు డూ ఇట్, వై యూ డిడ్ ఇట్. అతని భార్యను అడిగాను, ఏమా ఇలా ఎందుకు చేసేవంటే ఆవిడ నాకు చెప్పింది, ఆయన మనస్సులో పడిందండి. ఇంకా మనస్సులో పడిందంటే ఎంతసేపు ఒక పురుగు దొలిచిన, కుమ్మరి పురుగు దొలిచినట్టుగా దొలిచేయడమే కానీ దానికి సపోర్టింగ్గా ఆర్గ్యూ చేస్తాడే కానీ మనం చెప్పినటువంటి సలహా ఏమీ వెండ ఆయన మనస్సులో పడిపోయింది. ఇంక దేర్ ఫార్ హీ హ్యాస్ టు డూ ఇట్ అని చెప్పి. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఫంక్షన్. ఒక్కసారి మనస్సులో పడిపోయిందంటే మంచో చెడో ఇంకా వాడు అదే పట్టుకుని ఉంటాడు తప్పించి దానికి ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ కన్సిడర్ కూడా చేయడు. అలాగంటే మూర్ఖత్వం, పొరపాటు చేయటం అన్నది జీవితంలో, మనందరి జీవితంలో ఉండే సందర్భం ఉంటుంది. అది ఆ హ్యూమన్ సైకాలజీ ఇస్ లైక్ దాట్. నేను దానికి మీకు దృష్టాంతం ఇచ్చాను. సో అర్జునుడి మనస్సులో ఇప్పుడు పాయింట్ పడింది. ఏమిటంటే వీళ్ళందరూ మనవాళ్లే, బావలు బావమరుదులు కావలసిన వాళ్ళు. వీళ్ళు చచ్చిపోతే ఎవళ్ళకి తద్దినాలు పెట్టి వాళ్ళు లేకుండా అయిపోతారు అని వాడి మనసులో అది పడింది. ఈ తద్దినాలను దృష్టి పడితే ఇప్పుడు యుద్ధం జరిగిందనుకోండి, యుద్ధం జరిగితే దుర్యోధనుడు చచ్చిపోయాడు అనుకోండి యుద్ధంలో భీముడి చేతిలో, ధృతరాష్ట్ర మహారాజుకి తద్దినం ఎవడు పెడతాడు?
ఒకవేళ దుర్యోధనుడు బతికుండి లక్ష్మణ కుమారుడు చచ్చిపోయాడు అనుకోండి, దుర్యోధనుడు రుద్రం పెడతాడు. అది అటువైపు. అలాగే ఇటువైపు ఎక్కడ బాణం, ఎటువైపు బాణం తగిలి ఎవడు చచ్చిపోయినా ఒకడికి తద్దినం పెట్టేవాడికి ఒకడికి లోటు వస్తుంది, సహజం కదా. సో ఈ ధోరణిలో పడిపోయి ఈజ్ ఫిక్స్డ్ టు దట్ మైండ్. అమ్మో ఎంత పెద్ద పాపం మనం చేయబోతున్నాము, అహోబత మహత్పాపం కర్తం వ్యవసితావయం. ఈ తద్దినాలు లేకుండా అయిపోతే ఆ కులధర్మం ప్రధానమైన ధర్మం పితృధర్మం గనక. సో నేను ఇందాక మీకు మనవి చేశాను, ధర్మంలో ప్రధానమైన అంశం మరణానంతర గతి. బతికున్నప్పుడు ఏమిటి అన్నది ఇంపార్టెంట్ కాదు, మరణించిన తర్వాత ఏమిటి అన్నదానికి ఈ జీవితం ఒక సన్నాహము, ఒక ప్రయత్నమే, ఒక సాధనము. సో ఆ స్థితిలో మహాపాపం చేయటానికి మనం పూనుకున్నాము. స్వయం వ్యవసితా, పూనుకున్నాము. ఏమిటా మహాపాపం? స్వజనం హంతుం. జనం హంతుం కాదు, స్వజనం హంతుం. ఈ స్వజనం అనేది ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ రిఫ్రైన్ ఫర్ అర్జున. మన వాళ్ళని లేకపోతే మా వాళ్ళని చంపడం. పై వాళ్ళని చంపితే పర్వాలేదు, ఎందుకంటే మన తద్దినాలన్నీ బాగా నడుస్తూ ఉంటాయి. మన వాళ్ళని చంపితేనే సమస్య. స్వజనం హంతుముద్యతా. సో ఈ దృష్టికోణం చాలా తప్పు దృష్టికోణం. అంత చిన్న దృష్టితో ఆలోచించకూడదు, కొంచెం విశాలమైన దృష్టితో ఆలోచించాలి. కాబట్టి మన వాళ్ళని మనమే చంపడం కోసం పూనుకున్నాము. ఎందుకు ఈ చంపి మనం బావుకునేదేమున్నది అంటే రాజ్య సుఖ లోభేన. రాజ్యం వస్తుంది వీళ్ళందరినీ చంపితే, యుద్ధంలో నెగ్గితే ఆ రాజ్యంలో సుఖం వస్తుంది. ఆ సుఖమునందలి లోభము చేత, లాలస, సుఖమునందలి లాలస, దాని చేత అడవిలో ఉండటం కంటే రాజ్యాధికారంలో ఉంటే బాగుంటుంది అనే లాలసత చేత మేము ఈ అధర్మానికి పూనుకున్నాము అని అతను అంటున్నాడు. బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇది ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధంలో నెగ్గినట్లయితే దుర్యోధనుడు చేసినటువంటి దోషాలకి అతనికి ఆ రాజ్యాధికారంలో ఉండే ఆ హక్కు అర్హత అతనికి లేదు. అతను అన్యాయంగా ఆక్రమించుకుని కూర్చున్నాడు. అతను ఆ స్థానం నుంచి తొలగించి అతనిని శిక్షించి తిరిగి ధర్మరాజ్యాన్ని స్థాపించాల్సిన పూచి ధర్మరాజు మీద ఉంది. అందుకోసం అతను యుద్ధానికి వచ్చాడు, కానీ కేవలం స్వార్థం కోసం, రాజ్య సుఖ లోభం కోసం రాలేదు అతను. ధర్మరాజు అసలు అటువంటి వాడు ఎన్నడూ కానే కాదు. రాజ్య సుఖ లోభం కోసం యుద్ధానికి వచ్చినవాడు అతను కాదు. స్వజనము పరజనము కాదు పాయింట్ అక్కడ. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావా లేదా అంటే. సో సీతాదేవి రాముడి దగ్గర కూడా ఈ ప్రసంగం వస్తుంది రామాయణంలో. రాముడు అంటాడు, చూడు ఈ యుద్ధం నేను చేస్తున్నానంటే కేవలము సీతాదేవి నా భార్య, ఆమెని నేను తిరిగి పొంది సంసార జీవితాన్ని సుఖమయంగా గడుపుకోవాలి అనే కారణంగా మాత్రమే నేను యుద్ధం చేయట్లేదు. దట్ ఈజ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ది హోల్ స్కీమ్. ఈ యుద్ధం చేయడంలో ఇంకా అనేకములైన ప్రధాన అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నెంబర్ 1, షీ ఈజ్ నాట్ జస్ట్ మై వైఫ్, షీ ఈజ్ ఎ లేడీ హూజ్ ప్రొటెక్షన్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ లైక్ ఎనీ అదర్ లేడీ. క్షత్రియ వీరుడికి ఒక అబలని రక్షించవలసిన పూచి అతని మీద ఉంది. ఆమె నేను రక్షిస్తాననే నమ్మకంతో అడవికి వచ్చింది. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయటానికి వీల్లేదు. ఆమెను రక్షించాల్సినటువంటి పూచి నాకున్నది. లైక్ ఎనీ అదర్ సిటిజన్ నేను ఎలా రక్షించాలో ఈవిడ్ని కూడా రక్షించాలి. నెంబర్ 1. నెంబర్ 2, నాట్ జస్ట్ బికాజ్ షీ ఈజ్ మై వైఫ్. మై వైఫ్ స్థానంలో మరో స్త్రీ ఉన్నప్పుడు కూడా నేను ఇదే పని చేసి ఉండేవాడిని. నెంబర్ 1. నెంబర్ 2, రావణాసురుడు అధర్మంగా చాలా అన్యాయాన్ని చేస్తున్నాడు. ఈ మహర్షులందరూ కూడా కోరారు, ఈ రాక్షసుల యొక్క అన్యాయాల్ని అడ్డుకోవాల్సిందే అని వాళ్ళు కోరారు. ఆ కోరిన దానికి నేను మీకు ఈ రాక్షసులందరి యొక్క ముప్పు నుండి మీకు రక్షణని కల్పిస్తాను అని నేను ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవటం. తర్వాత రావణాసురుడు చాలా అధర్మాత్ముడు. అతని స్థానంలో విభీషణుడిని ప్రతిష్ఠ చేసినట్లయితే లంకలో కూడా ధర్మరాజ్యం ఏర్పడుతుంది. దేర్ఫోర్ ఆ అధర్మాత్ముడైన రావణాసురుడు గద్దె మీద కూర్చోడానికి వీల్లేదు, వాడిని దింపాల్సిందే అని. ఈ విధంగా ఇది ధర్మయుద్ధం గనక నేను ఈ రక్తపాతానికి సంసిద్ధుడిని అయ్యాను, కానీ కేవలము నా స్వార్థం కోసం ఇంతమంది వానరుల్ని జతగట్టి వాళ్ళ ప్రాణాలని బలిపెట్టి అలా నేను చేస్తున్నానని మీరు అనుకోవద్దు అని అంటాడో సందర్భంగా. కాబట్టి ఇది ధర్మయుద్ధం. అలాగే ఇది కూడా ధర్మయుద్ధం, రాజ్య సుఖ లోభంతో చేస్తున్నటువంటి యుద్ధం కాదు. సో అర్జునాస్ రీడింగ్ ఈజ్ రాంగ్. అది ధర్మయుద్ధం కాకపోతే శ్రీకృష్ణుడు రాడు అక్కడికి. శ్రీకృష్ణుడు దాంట్లో ప్రవేశించి ఉండడు.
హీ విల్ నెవర్ సపోర్ట్ అధర్మ యుద్ధ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్. శ్లోకం అందాము. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. నేను మహాత్ముని ప్రశ్న అడిగాను. ఏమంటే అర్జునుని యొక్క లాజిక్ ఒకటి ఉన్నది. హీ ప్రజెంట్స్ హిజ్ వ్యూ పాయింట్ ఇన్ ఎ వెరీ కన్విన్సింగ్ ఫ్యాషన్. మీరు అక్కడ శ్లోకాలన్నీ చూసినట్లయితే చాలా శాంతికాముకుడు, ధర్మమునందు చాలా అభిమానం గలవాడు అనే 2 పాయింట్స్ చాలా బలంగా ముందుకు వస్తాయి. తర్వాత శాంతికాముకుడు, మనకి శాంతి ఉండాలి, రక్తపాతం ఉండకూడదు అనే మాట అలాగా బలంగా ముందుకు వస్తుంది. ధర్మం గురించి చెప్పాడు. కులధర్మములు, జాతి ధర్మములు. సో లుప్త పిండోదక క్రియా అని ఒక వైదిక కర్మానుష్ఠాన పరుడి చెవులకి మంచి మధురమైన మాటలు ఎన్నో పలికాడు. దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి అదో పాయింట్ బలంగా ముందుకు వస్తాం. తర్వాత వైరాగ్యం ఎంతో బలంగా ముందుకు వస్తాం. సో ఈ విధంగా అర్జునుని యొక్క లాజిక్ అది కొట్టిపారేయటానికి వీళ్ళని లాజిక్ లాగా అనిపిస్తుంది. అంతేకాకుండా సమాజంలో చాలామంది అర్జునుని లాజిక్, అంటే చాలామంది అంటే దేర్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ పీపుల్ హూ ఫైనల్లీ సపోర్ట్ ది వ్యూ పాయింట్ ఆఫ్ అర్జున అండ్ కండెమ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణుని ఖండిస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది థింకర్స్ ఆర్ దే. మన ఆంధ్రదేశంలోనే ఉండేవారు అటువంటి థింకర్స్. వాళ్ళందరికీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాభారత తత్వకథనము అనే పుస్తకంలో సమాధానాలు చెప్పారు. చెప్పడానికి ప్రయత్నించారు. సమాధానాలు చెప్పడం అంటే ఎదరవాడు ఒక నిర్ణయానికి వచ్చేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాడికి మీరు ఏం చెప్తారు సమాధానం, వాడికి ఏం కన్విన్స్ చేస్తారు? సో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేయటం తప్పు అని రోషయ్యాడు. అంటే ఇటువైపు వాడు అంటారా, ఆ ఫైల్ మొదలుపెట్టింది మీరే కదా, ఇంకా తప్పేమిట్రా, మీరే మొదలుపెట్టారు, మీ రాజ్యం రాలేదు కాబట్టి, మీరు ఓడిపోయాడు కాబట్టి ఆ పనితో మేము చేయం, ఇంకా తప్పేమిటి, మీరే కదా ఇవన్నీ మొదలుపెట్టింది అంటే ఒప్పుకోడు. దాన్ని ఒప్పుకోడు. దానికి ఏదో మళ్ళీ మెలిక వేస్తాడు. మూసేయడం కరెక్టే కానీ, ప్రైవేట్ చేయడం కరెక్టే కానీ, మీరు చేసినట్లుగా చేయకూడదు, ఇంకోలా చేయడం కరెక్ట్, ఏదో మెలిక వేస్తాడు. బికాజ్ హీ డిసైడెడ్ నాట్ టు అగ్రీ టు ది పాయింట్. ఇంకా అటువంటి వాడికి ఏం చెప్తారు మీరు? ఆ విధంగా శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ముందుకు తోసి రక్తపాతాన్ని సృష్టించాడు అనే వాడు ఆర్గ్యూ చేయడానికి సిద్ధపడ్డాడు అనుకోండి, ఇంకా వాడిని మీరు ఏం ఆర్గ్యూ చేసి కన్విన్స్ చేస్తారు? బట్ దేర్ ఆర్ పీపుల్ అలాంటి వాళ్ళు. కొద్దిమంది విదేశాల్లో కూడా ఉన్నారు. విదేశాల్లో నేను చూశాను, ఇండాలజీ డిపార్ట్మెంట్స్లో కొంతమంది, చికాగో యూనివర్సిటీ ఇండాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఒక ఆవిడ ఉంది, ఒక లేడీ. షీ థింక్స్ దట్ శ్రీకృష్ణ is responsible for the killing of many people. So like that she makes an argument about it. She wrote a book about it. So ivanni kabatti ee rakanga people are there. They make a very serious argument against Shri Krishna. Nenu mahatmuni adiganu, హృషికేశ్లోనే అడిగాను, ఏమంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, దీని మీద మీరు ఏమంటారు అని అడిగాను. అంటే అప్పుడు ఆయన నాకు సమాధానం చెప్పారు. చూడు, అర్జునుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక అల్పమైన బుద్ధి గలవాడు. కేవలము తాను, తన కుటుంబము, తన బంధువులు, తన సుఖము, తన జనము అనే అల్పమైనటువంటి బుద్ధి, చాలా పరిచ్ఛిన్నమైన బుద్ధి, దాని చేత ప్రభావితమైన రాగద్వేషములు, ఇవి నిండా పెట్టుకుని అర్జునుడు మాట్లాడాడు. మన సమాజంలో కూడా ఈనాడు జనులు ఎలా ఉన్నారంటే చాలా అల్పమైనటువంటి సంస్కారం కలిగి, తాము తమ కుటుంబం కులాసాగా ఉంటే చాలు, సమాజం ఏమైపోయినా పర్వాలేదు, ఓవరాల్ సమాజం యొక్క క్షేమంతో మనకు సంబంధం లేదు, మనకి రిజర్వేషన్ వస్తే చాలు, ఓవరాల్ సమాజం ఏమైనా పర్వాలేదు.